అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కథ. ఒక సాధువు ఊళ్ళు తిరుగుతూ ఒక గొప్ప రాజ్యానికి రాజధానిగా ఉన్న ప్రదేశాన్ని చేరుకున్నాడు. అక్కడ వీధులలో నడుస్తూ ఉంటే నేలపై పడి ఉన్న ఒక నాణెం ఒకటి అతని కంట పడింది. అతడు వంగి తన చేతుల్లోకి తీసుకున్నాడు. కానీ ఆ నాణెం వల్ల అతడికి ఏం ఉపయోగం లేదు. ఉపయోగం లేకపోవడం కాదు, అసలు అవసరం లేదు. తన దగ్గర ఉన్నవేవో ఉన్నాయి, అవి చాలు. ఆ నాణెం వల్ల కొత్తగా వచ్చే దినుసుల గురించి అతడు ఆలోచించడం లేదు. అందువల్ల ఆ నాణ్యాన్ని ఎవరికైనా ఇవ్వాలనుకున్నాడు. దాని అవసరం ఉన్న వాళ్ల కోసం రోజంతా వెతికాడు, కానీ ఎవరూ కనిపించలేదు. చివికిన బట్టలతో కొందరు ఎదురైనా వాళ్ళంతా సంతోషంగానే ఉన్నారు తప్ప ఎవరినీ చేయి చాచడం లేదు. సాధువుకు చాలా సంతోషం వేసింది. ప్రజలు సంతృప్తిగా ఉండడం అతడికి సంతోషాన్ని ఇచ్చింది. ఆ రాత్రి అక్కడే ఒక చోట విశ్రమించాడు. తెల్లారి సాధువు నిద్ర లేవగానే ఆ దేశాన్ని పాలిస్తున్న రాజు తన సైన్యంతో పక్క రాజ్యంపై దండెత్తేందుకు వెళుతూ కనిపించాడు. అతడి బలగాలు సాధువు ఉన్న చోటుకు రాగానే రాజు వారికి ఆగమని సైగ చేసి రథం నుంచి కిందికి దిగి ఆ సాధువుకు నమస్కరించాడు. ఓ సాధుపుంగవ, రాజ్య విస్తరణ కోసం నేను దండయాత్రకు వెళుతున్నాను. నాకు గొప్ప విజయం కలగాలని ఆశీర్వదించండి అని కోరాడు. వెంటనే చిరునవ్వుతో సాధువు తనకు దొరికిన నాణాన్ని ఆ రాజు చేతిలో పెట్టాడు. రాజు చాలా ఆశ్చర్యపోయాడు. ఏమిటి దీని అర్థం అన్నట్టు సాధువు వైపు చూశాడు. సాధువు చిన్నగా నవ్వి, ఓ మహారాజా, ఈ నాణెం మీ రాజ్యంలోనే నాకు దొరికింది. దీని అవసరం నాకు లేకపోవడంతో అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వాలని నిన్నటి రోజంతా వెతికాను. అలాంటి వాళ్ళు ఒక్కరూ కూడా కనిపించలేదు. అందరూ చాలా సంతృప్తిగా కనిపించారు. ఉన్నదానితో సంతృప్తి చెందకుండా ఇంకా ఏదో కావాలని ఆరాటపడుతున్న వ్యక్తి మీరొక్కరే నాకు కనిపిస్తున్నారు. అందుకే ఈ నాణెం మీకు ఇచ్చాను అని చెప్పాడు. రాజు అంతరార్థం గ్రహించాడు. తన దండయాత్ర ఆలోచనను విరమించుకొని వెనుదిరిగాడు. ఈ కథలో నీతి, ఎప్పుడూ నిరంతరం లేని దాని గూర్చి ఆరాటపడుతూ ఆశపడుతూ మదనపడుతూ ఉంటే మన చేతిలో ఉన్నదాన్ని అనుభవించే అవకాశం, భాగ్యాన్ని కోల్పోతాం. ఈ సత్యంను తెలుసుకొని వాడు ఎంత ఉన్నా, ఏం ఉన్నా, ఎన్ని ఉన్నా కూడా చివరకు ఏమీ లేనివాడే అవుతాడు. ఇది ఫ్రెండ్స్ కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి.